తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నిక ప్రక్రియ ప్రారంభానికి రంగం సిద్దమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం గత నెల 29న విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలి విడత ఎన్నికలకు ఇవాళ ఉదయం 10:30 నోటిఫికేషన్ విడుదల కానుంది. దీనితో పాటే తొలి విడతలో ఎన్నికలు జరిగే స్థానాలకు నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. తెలంగాణ వ్యాప్తంగా ఆయా స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు సిద్దమయ్యారు. పార్టీల గుర్తులతో జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను దాదాపు పూర్తి చేశాయి. వారంతా నామినేషన్ల కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. రెండు విడతల్లో చేపట్టే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు, 3 విడతల్లో చేపట్టే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి చేసింది. మొత్తం 5,749 ఎంపీటీసీ, 565 జెడ్పీటీసీ స్థానాలకు, 12,733 సర్పంచ్, 1,12,288 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. తొలి విడతలో 292 జెడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఇవాల్టి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. స్థానిక ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయాలను సేకరించనున్నట్లు సమాచారం.